హాయ్ వేణు. హాయ్ సార్. మనం పెయింట్ తీశారు కదా మీరు, షార్ట్ ఫిల్మ్ ఒకటి. అసలు ఎలా మీకు ఆ స్టోరీ మీకు ఎలా ఊహించారు? అంటే నరేషన్ అంటున్నారా? నరేషన్, స్క్రీన్ ప్లే, ఇంకా అంటే నేను స్టార్టింగ్ లో నాకు కంప్లీట్ గా మాస్ అంటే చాలా ఇష్టం సార్. ఓకే. ఆ త్రిబుల్ ఏ నుంచి గానీ, రుద్ర గానీ అన్ని నేను మాస్ బాగా తీసుకునేవాడిని, అంటే ప్రిఫరెన్స్. బట్ మాస్ లో అనుకున్న ఎంత ఎఫర్ట్స్ పెట్టినా సరే మనం స్క్రీన్ మీద జనాన్ని అన్నట్టు చూపించగలం. అవును. అంతేగాని వాళ్ళు మనకి అంటే అట్రాక్ట్ అవ్వాలంటే మన స్టోరీలో కంటెంట్ ఉండాలి. ఓకే. సో అప్పటి నుంచి ఒక యూనిక్ స్టోరీలు అలాగా కాన్సెప్ట్స్ ట్రై చేస్తున్నా, అలాగ ఉన్నాయి. అలా ఒక పెయింట్ స్టోరీ అలా వచ్చింది ఒక రోజు అలా. ఓకే. ఫస్ట్ మీరు పెయింట్ అని ఊహించుకున్నారు, ఒక తీద్దాం, ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకున్నారు కదా. అసలు మీరు ఈ మనకు ఉన్న ప్రాపర్టీస్ లో ఇక్కడ ఉన్న యాక్టర్స్ ని మీరు ఉపయోగించుకుని చక్కగా తీసాను, మీకు సాటిస్ఫై అనిపించిందా? ఆ విషయంలో అయితే మాత్రం నా వరకు నేను 100% సాటిస్ఫై అయ్యాను. ఎందుకంటే మీకు తెలుసు ఆ రోజు మన సోంపేటలో తుఫాన్. అవును. నేను ప్రింట్అవుట్స్ తీయడానికి వెళ్ళినప్పుడు కూడా ఇంకా షూట్ అవుతుందో లేదా అనుకుని చాలా వరకు అనుకున్నా. ముఖ్యంగా మీ సహాయం ఉండడం వల్ల జరిగింది. అండ్ ఆ రోజు షూట్ స్టార్ట్ అయింది, మనందరికి తెలుసు ఒకరోజు షూట్ అయితే పెయింట్ అంతే. ఒకరోజు తెల్లవారు స్టార్ట్ చేసాం, మళ్ళీ నైట్ వరకు తీస్తాం కంటిన్యూగా. అంటే మరి అక్కడ సిచ్యువేషన్ కూడా మనకి అలా సపోర్ట్ చేయలేదు. బట్ అవుట్పుట్ మాత్రం చాలా బాగా వచ్చింది కదా. ముఖ్యంగా అయితే లీడ్ క్యారెక్టర్స్ ఇందులో ఎక్కువ మంది లేరు, నలుగురే. అంతే. స్టోరీ మొత్తం కంటెంట్ మీద, స్టోరీ మీద మొత్తం తిరుగుతుంది, సిచ్యువేషన్ బేస్డ్. సో ఇక్కడ కురేష్ ఒకరు బాగా చేశాడు, అండ్ మీరు బాగా చేశారు. అబ్బాయి మీరు కూడా చాలా బాగా చేశారు సార్. ఇంకా శృతి నేను అనుకున్నాను కానీ చాలా బాగా ఇచ్చింది అవుట్పుట్. అమ్మాయి బాగా చేసింది. అది నేనైతే వీలైనంత నా క్యారెక్టర్ ని తక్కువ చేసి రాసుకున్నా, ఎందుకంటే నేను డైరెక్షన్ పార్ట్ లోకి వెళ్ళిపోయాను అనుకోండి, నాకు విజువలైజేషన్ మ్యాచ్ అవుద్ది అప్పుడు. అంతే. నేనే ఫ్రేమ్ లో ఉంటే కొద్దిగా ఇబ్బంది అని చెప్పి అనుకున్నాం. బట్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది బాగా. వేణు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పెయింట్ అని ఒక సినిమా అనుకున్నారు. అదేంటంటే 4 members, నలుగురు యాక్టర్స్. దాంట్లో నన్ను ఒక మంచి లీడ్ రోల్ ఇచ్చారు. సో ఆ రోల్కి నేను సరిపోతానని అనుకున్నారా? సో మీకు తీసిన తర్వాత అవుట్పుట్ ఎలాగ వచ్చింది? నేను ఏ విధంగా ఈ సినిమాకి నేను న్యాయం చేయగలిగాను? చాలా పెద్ద క్వశ్చన్ అడిగారు సార్. అంటే మనం ఫస్ట్ టైం ఒక గ్రౌండ్ లో కలిసాం, గుర్తుందో లేదు మీకు? అంటే మా ఫ్రెండ్ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశారు. యాక్చువల్ గా హానెస్ట్ గా చెప్పాలంటే ఆ రోజు నైట్ వెళ్ళాక మొత్తం మీ వీడియోస్ కానీ, మీరు నాకు పెట్టిన లింక్స్ కానీ, ఆ అన్నయ్యకి నేను అడిగిన అతను నాకు పెట్టారు కొన్ని లింక్స్, మీరు ప్రీవియస్ యాక్టింగ్స్ కానీ చూశాను. యాక్టింగ్ స్కిల్స్ నాకు బాగా నచ్చాయి సార్. ఫస్ట్ థింగ్ అంటే నేను రాసుకున్న క్యారెక్టర్ లో మీ క్యారెక్టర్ వరకు వస్తే మీ కూతురు గురించే మీ లైఫ్. ఆ కూతురు ఒక సీన్ ఉంటుంది, ఎమోషనల్ సీన్ ఉంటుంది మనకి. ఆ ఎమోషనల్ సీన్ దగ్గర మాత్రం నాకు టాప్ నాచ్ యాక్టింగ్ సార్. అది చాలా బాగా వచ్చింది. అంటే చాలా రియలిస్టిక్ గా నేను ఎలాగనుకున్నాను దానికి 1% ఎక్కువ మీరు ఇచ్చారు. అప్పుడు నేను 100% సాటిస్ఫై అయ్యాను. కానీ అది మాత్రం చాలా బాగా చేశారు సార్. అది ఇంత ముందు మీరు చాలా తీసారు కదా, రామకృష్ణ, మన రీసెంట్ గా తీసిన ఆనంద్ సిరీస్, చాలా సిరీస్ చాలా. అది ఆ సినిమా అయితే జనాల్లో చాలా బాగా వెళ్ళింది. అది మీ దానిలో చాలా లైక్స్, వ్యూస్ ఇంకా చాలా ఎక్కువ వచ్చాయి. సో మీరు ఈ పెయింట్ అనేది సినిమాని ఎన్ని రోజుల్లో డెవలప్ చేశారు? అంటే స్క్రీన్ ప్లేలో, తర్వాత ఈ స్టోరీలో, తర్వాత ఈ క్యారెక్టర్స్ మీరు డెవలప్ చేయడం, దానికి దీనికి నాకు డిఫరెన్స్ కావాలి, కంపారిజన్ కావాలి. అంటే ఆనంద్ మేము సమ్మర్ హాలిడేస్ లో ప్లాన్ చేసాం సార్. ఓకే. అప్పటికి మనకి మోస్ట్ ట్రెండింగ్ సిరీస్ అప్పటికి వేణు మీను కదా అని నడుస్తుంది. అంటే ఈ MVM లో కూడా ఫస్ట్ లవ్ స్టోరీ, ఐ థింక్ థింకింగ్ ఫస్ట్ లవ్ స్టోరీ. అండ్ ఆ సిరీస్ తర్వాత మెజారిటీ సబ్స్క్రైబర్స్ దాని వల్ల వచ్చారు. దాని తర్వాత ఉండే సిరీస్ ఇంకొంచెం బాగుండాలి, మళ్ళీ లవ్ ఏం స్టార్ట్ చేస్తాం, రొటీన్ ఉంటుంది. అలా అనుకొని ఒక డెవలప్ చేసింది ఆనంద్. ఈ స్క్రిప్ట్ లో మా మదర్ హెల్ప్ కూడా చాలా తీసుకున్నాం. ఆవిడ కూడా నాకు చాలా బాగా యాక్ట్ చేశారు, హెల్ప్ ఉంటుంది, చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ఇంకా మన ప్రీవియస్ ఛానల్ గురించి మాట్లాడుకుంటే మోస్ట్ ఆఫ్ ది స్క్రిప్ట్ టైం నేను డెవలప్ చేసుకోవడానికి తీసింది అయితే రుద్ర సార్. ఎందుకంటే రుద్రాకి నేను పెట్టినంత స్క్రిప్ట్ కి పెట్టాల్సిన టైము ఇంకే సిరీస్ పెట్టలేదు షార్ట్ ఫిల్మ్. అందుకంటే ఇప్పుడు మిగతా షార్ట్ ఫిల్మ్లు మహా అయితే 5-6, రుద్రలో మీరు చూసుకుంటే దగ్గర 20-30 మంది ఉంటారు సార్ క్యాస్ట్. అబ్బా.
ఆ స్క్రిప్ట్ నేను రాస్తున్నాను, ఎంత రాస్తున్నా అంత వస్తూనే ఉంది. ఆ, మరి ఇంకా మన ఛానల్లో కూడా హైయెస్ట్ అదే 32 నిమిషాలు వీడియో రుద్ర. ఇంకా మరి ఇంకా ముందుకు వెళ్తున్న కొద్దీ అలాగే క్యాస్ట్ పెరిగిపోయిందని అక్కడతో ఆఫ్ చేసి మరి పార్ట్ 3 పెట్టుకుని ఉంచున్నాం. అండ్ ఇప్పుడు పెయింట్ విషయానికి వస్తే నాకు ఇది స్టోరీ డెవలప్ చేయడానికి 2.5 days పట్టింది. 2.5 days 2.5 days. క్యారెక్టర్స్ అన్ని డెవలప్ చేసుకొని విత్ డైలాగ్స్ తో అన్ని స్క్రిప్టెడ్ గా బౌండెడ్ స్క్రిప్ట్ అయితే 2.5 days పట్టింది. అంటే 2.5 days కంప్లీట్ గా ఆ స్టోరీకే అని పరిమితం అయిపోతే అవుతుంది సార్. అలానే టైం తీసుకుంటా నేను. సార్ అయితే మన ఇద్దరికి ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అంటే మీరు నాతో యాక్ట్ చేయడం కానీ నేను మీతో యాక్ట్ చేయడం కానీ. ఇకపై ముందుగా చాలా సినిమాలు రాద్దాం అనుకుంటున్నాను, మిమ్మల్ని హెల్ప్ తీసుకుందాం అనుకుంటున్నాను. తప్పకుండా. అయితే మన ఫస్ట్ ఎక్స్పీరియన్స్ లో ఆన్ స్క్రీన్ లో తెలిసిందే యాక్టింగ్ అంటే మనం చేస్తాము. ఆఫ్ స్క్రీన్, వాట్ అబౌట్ ఆఫ్ స్క్రీన్? నా గురించి అంటే నా డైరెక్షన్ మీద కానీ నా యాక్టింగ్ మీద కానీ, అంటే డైరెక్షన్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని మనకి ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి, మన అది ఆఫ్ స్క్రీన్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అలాంటి మీరు ఏమైనా ఫేస్ చేశారా లేకపోతే ఏంటి? ఎలా? మీరు చాలా మంచి టాలెంటెడ్ మీరు. ఎందుకంటే నాకు మీరు పరిచయం అయిన తర్వాత అసలు అంటే సినిమా అంటే నాకు ప్యాషన్ అంతే. దాని మీద ఇంకా ఏమో ఇంకా ఇన్కమ్ వచ్చేయాలి ఇంకా జస్ట్ ప్యాషన్ అంతే. నాకు సినిమా అంటే ఎంతో దూరం వెళ్తాను నేను. సో అలాంటి టైంలో మీరు నాకు పరిచయం అయ్యారు. అయితే ఏంటి ఇక్కడ ఒక నాకు ఈ పెయింట్ అనే సబ్జెక్ట్ చెప్పేటప్పుడు దాంట్లో చాలా ఎక్కువ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ పెయింట్ తర్వాత మనం పెయింట్ వేసుకోవాలి, తర్వాత అవి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. అవన్నీ మీరు ఎలా సెర్చ్ చేయగలరు ఏంటి అనే డౌట్ కూడా నాకు వచ్చింది. అయితే ఆ షూట్ టైంలో నాకు అవన్నీ మీరు అరేంజ్ చేసి మొత్తం చూసినప్పటికీ నాకు చాలా చక్కగా అనిపించింది. ఆ సినిమా కూడా చాలా బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఆడియన్స్ కూడా చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటారు దాన్ని బాగా. అసలు డిఫరెంట్ పెయింట్ అంటే అసలు మనం ఎక్స్పెక్ట్ చేయింది ఆ సినిమాలో ఉంది. మనం పెయింట్ అంటే ఇంకేదో అనుకుంటాం కానీ అసలు ఈ పెయింట్ అంటే ఈ రకంగా కూడా తీయొచ్చా అని ఒక సినిమాని మీరు జనాల్లో చూపించారు. చాలా చక్కగా ఉంది. థ్యాంక్ యూ సార్. మీ టాలెంట్, మీ టేకింగ్ అని లేకపోతే స్క్రీన్ ప్లే అయితే అద్భుతం. థ్యాంక్ యూ. మీరు ఈ పెయింట్ తీశారు కదా, మిస్టరీ ప్లస్ సస్పెన్స్ థ్రిల్లర్, అది ప్రేక్షకులు చాలా చక్కగా ఆదరించారు సినిమా. వాళ్ళు స్టార్టింగ్ పెయింట్ అనే సినిమా చూసి క్లైమాక్స్ చూసి మరి ఇంకా ఫ్లాట్ మామూలు లేదనమాట. సో వాళ్ళ అంచనాలని మీరు అధిగమించాలంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ అప్డేట్ ఇవ్వాలా సార్? అంతే కదా. అంటే ఎప్పుడైనా సరే జోనర్ మార్చుకుంటూ పోతేనే వాళ్ళు కూడా మనకి అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే అన్ని ఇందులో ఉన్నాయనే ఒక రీజన్ తో. అవును. ఇప్పుడు మన ఛానల్ అయితే ఒక ఫ్యామిలీ డ్రామా వచ్చింది రామకృష్ణ, లవ్ సిరీస్ వచ్చింది వేణుమీన కదా, సస్పెన్స్ ఇప్పుడు మన పెయింట్ వచ్చింది. అయితే నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంకి వస్తే హర్రర్ అనుకుంటున్నాను సార్. హర్రర్ థ్రిల్లింగ్ ఉంటది. నేమ్ వచ్చేసి సింపుల్ 8 అంతే. దాని మీద కాన్సెప్ట్ ఉంది. ఆల్రెడీ షూట్ కూడా అయిపోయింది. ఓకే, ఎడిటింగ్ వర్క్ లో ఉంది. అది అయ్యాక అప్డేట్స్ వస్తే దాని మీద మొత్తం బేస్మెంట్. థ్యాంక్ యూ వేణు గారు. థ్యాంక్ యూ సార్. మీ యొక్క నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి నేను చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. మన ఈ పెయింట్ ని ఇంత చక్కగా ఆదరించిన ప్రేక్షకుల కోసం మీరు ఏమైనా చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లేకపోతే మేము సబ్స్క్రైబర్స్ మనకి మెయిన్. అండ్ ఇదే ఈ రివ్యూ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ఇంకా మీరు పెయింట్ చూడకపోతే బయోలో అండ్ కామెంట్ సెక్షన్ లో వీడియో ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూసేయండి. ఆల్రెడీ మీరు పెయింట్ చూసుంటే మీ యొక్క ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో రాయండి. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేయండి, ఎక్కువ వెయిట్ చేయించంలేదు. ఓకే, డూ సబ్స్క్రైబ్ టు అంబియన్ స్మార్ట్ సిరీస్. బై.